గమనిస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు హాట్ టాపిక్గానే ఉంటాయి, నువ్వా నేనా అనేది జరిగేటట్టే ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరి ఎన్నో మంచి పనులు కావచ్చు, మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడాన్ని మనం గత జరిగిన ఉప ఎన్నికల్లో చూసాం, మరి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం. మరి ఇదే ఎన్నికలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు చాలా బలంగా అయితే అనుకుంటున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అయితే మరి తను అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పుడు తన ఉనికినైతే కాపాడుకుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం గడిచిన గత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్న పరిస్థితిని అయితే మనం గమనించాం. మరి బీజేపీ పార్టీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ఏమన్నా అడుగు ముందుకేస్తుందా, మరి మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపించే అవకాశం ఉందా, ఏమనుకుంటున్నారా అన్నదానికి కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనప్పటికీ మున్సిపల్ ఎన్నికలకైతే నగారా మోగింది. ఇక అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటానికి మరి అన్ని రాజకీయ పార్టీలు కాలు దూతో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికల్లో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఏ పార్టీకి విజయ ఢంకా మోగించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా అమిత్ షాతో ఈటెల భేటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. మరి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అమిత్ షాకు వివరించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ తీరు, పార్టీ పరిస్థితులపై నేతలతో మధ్య చర్చలు జరిపినట్లుగా మరి ఒకటైతే తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ఒక బీసీ ముదిరాజ్ కులానికి చెందిన ఒక వ్యక్తిగా తనదంటూ మరి బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత తన మార్కు రాజకీయంతో ముందుకైతే దూసుకుపోతున్నారు. అయితే చాలామందికి తెలుసు, బాహటంగానే బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఇలా విమర్శలు చేసుకున్న తర్వాత బీజేపీ ఎంత నష్టపోయిందో మరి గ్రహించినట్టున్నారు. ఏదేమైనప్పటికీ స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మీ పంచాయతీలో నుండి విడిగా చూసుకోండి, పార్టీ మీద ప్రభావం పడకుండా చూసుకోండి అని హెచ్చరికలు జారీ చేశాక ఇప్పుడైతే కొంత అక్కడ అవకాశం, సద్గృహ వాతావరణం నడుస్తుందనడంలో మరి మనం అనుకోవచ్చు. ఇక అమిత్ షాతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వీటన్నిటి మీద కూడా ఈటెల రాజేందర్ చర్చించినట్టుగా కూడా ఇక ప్రచురించడం జరిగింది. ఇక బెంగాల్కు టైం వచ్చింది. మోడీ పిలుపు. ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో కొత్త నినాదం ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తర్వాత బెంగాల్ వంతు వచ్చిందన్నారు. బీజేపీ కావాలి, మార్పు కావాలి అంటూ ప్రధాని కొత్తగా నినదించారు. హౌరా గౌహతి మధ్య నడిచే మొదటి వందే భారత్ స్లీపర్ రైలును మరి ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం మాల్డోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయ పార్టీలనే విషయాన్ని స్పష్టమైందన్నారు. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రజలు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలంటే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మోడీ పునరుద్ఘాటించారు. ఓవరాల్గా పశ్చిమ బెంగాల్ యొక్క అభివృద్ధిని దీది అంటే తెలుసు కదా మనకు, మమతా బెనర్జీ కోరుకోవడం లేదు. మరి టీఎంసీ అంటే ఒక అవినీతి, అక్రమమైన పార్టీ అని చెప్పి బీజేపీ నేత అనుకోవచ్చు, లేదంటే భారత ప్రధాని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నరేంద్ర మోడీ తీవ్ర ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. పశ్చిమ బెంగాల్లో కాషాయపు జెండా ఎగరడం ఖాయమని చాలా ధీమా అయితే వ్యక్తం చేశారు. మరి పశ్చిమ బెంగాల్ యొక్క అభివృద్ధిని ఎవరన్నా కోరుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం టీఎంసీ అధినేత, కేవలం మమతా బెనర్జీ మాత్రమే, దీదీ మాత్రమే. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందడం ఆమెకి ఇష్టం లేదు అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం, బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? మరి రానున్న బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మరి పశ్చిమ బెంగాల్లో దీదీ మీద, మమతా బెనర్జీ మీద వ్యతిరేకత ఏమన్నా ఉందా? ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతుందా? రానున్న రోజుల్లో మనందరికీ కూడా తేలిపోయే అంశం. ఇక తదుపరి చూడొచ్చు, సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీయొద్దు, మేము అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ జిల్లా అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పారు.
మేము అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ జిల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాము అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ను జిల్లా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించారు. కాకతీయ కళారణం తీసివేశారు. అపసవ్య దిశలో పాలన సాగుతుంది. సికింద్రాబాద్ హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకోవటం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్ను విస్తరించిన హైదరాబాద్ అస్తిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా కూడా సెట్ అవుతున్న సందర్భాలు జిల్లాను తొలగించాలనుకోవడం తుగ్లక్ చర్య అవుతుంది. తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాన్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేము అధికారంలోకి వచ్చాక జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. కేటీఆర్ మరి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చెయ్యం. మరి సికింద్రాబాద్ను ముట్టుకుంటే